హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన చిత్తూరు జిల్లాలోని సైనిక్ స్కూల్ కలికిరిలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అకాడమిక్ అండ్ అడ్మిన్ స్టాఫ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు మనకున్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. సైనిక్ స్కూల్ కలికిరి, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో దీనిలో మనకి అకాడమిక్ అండ్ అడ్మిన్ స్టాఫ్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఇంకా పోస్టుల యొక్క వివరాలు చూద్దాము. ఫస్ట్ పోస్టు పీజీటీ మ్యాథమెటిక్స్లో ఉంది. సో దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. రెగ్యులర్ పోస్ట్ అయితే చెప్తున్నారు. సో అలాగే ఈ పోస్ట్ వచ్చేసి ఓబీసీ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ ఫర్ ఓబీసీ కేటగిరీ అయితే చెప్తున్నారు. క్వాలిఫికేషన్స్ 2 years integrated postgraduate course from Regional College of Education of NCERT in the concerned subject with at least 50% marks లేదా మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ at least 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ విత్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసి ఉన్నది చెప్తున్నారు. శాలరీ 47,600 రూపీస్ నుంచి 1,51,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ 21 నుంచి 40 years మధ్య అయితే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పోస్టు స్కూల్ మెడికల్ ఆఫీసర్. దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో తీసుకున్నారు. సో ఈ పోస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఇచ్చారండి. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ ఎంబీబీఎస్ డిగ్రీ చేసి అయితే ఉండాలి. శాలరీ 73,491 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ 50 years అయితే ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ పీజీటీ ఇంగ్లీష్. దీనిలో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో. సో ఈ పోస్ట్ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ 62,356 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ 21 నుంచి 40 years వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ పీటీఏ కమ్ మ్యాట్రన్. సో దీనిలో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ. క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈ లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ ఇన్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ యాజ్ పర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చారు. శాలరీ 58,819 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ 21 నుంచి 35 years వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ పోస్టు 5th వన్ ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్. సో దీనిలో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ ఇచ్చారు. క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్ విత్ పెయింటింగ్ స్పెషలైజేషన్ లేదా గ్రాడ్యుయేట్ విత్ ఫైన్ ఆర్ట్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ విత్ మినిమం 4 years డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడుగుతున్నారు. శాలరీ 58,819 రూపీస్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 21 నుంచి 35 years వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ 6th పోస్ట్ కౌన్సిలర్. సో దీనిలో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఎంఏ సైకాలజీ, ఎంఎస్సి సైకాలజీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ లేదా ఎంఏ ఇన్ క్లినికల్ సైకాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అడుగుతున్నారు. లేదా మాస్టర్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ సోషల్ వర్క్ విత్ 1 year పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. శాలరీ 58,819 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ 26 నుంచి 45 years వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ 7th పోస్ట్ బ్యాండ్ మాస్టర్. సో దీనిలో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఇచ్చారు. పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్ లేదా బ్యాండ్ మేజర్ లేదా డ్రమ్ మేజర్ కోర్స్ ఎట్ ద ఏఈసి ట్రైనింగ్ కాలేజ్ అండ్ సెంటర్ అయితే ఇచ్చారు. శాలరీ 38,252 రూపీస్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 21 నుంచి 50 years వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ పోస్టు హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్. సో దీనిలో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అలాగే ఎక్స్పీరియన్స్ యాజ్ హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఏ స్కూల్ ఆర్ హార్స్ రైడింగ్ క్లబ్ అయితే ఇచ్చారండి. శాలరీ 38,252 రూపీస్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 21 నుంచి 50 years వరకు అయితే ఇచ్చారు. నెక్స్ట్ 9th వన్ హాస్టల్ వార్డెన్. సో దీనిలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ
3 వేకెన్సీస్లో 2 వేకెన్సీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలో, 1 వేకెన్సీ ఓబీసీ కేటగిరీ ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు 10th క్లాస్తో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే తెలిసి ఉండాలి. హాస్టల్ వార్డెన్ పొజిషన్కి శాలరీ 38,252 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ 21 నుంచి 50 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. సో దీనిలో మనం టోటల్గా 9 రకాల పొజిషన్స్ అయితే చూసామండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు శాలరీతో పాటు అపార్ట్ ఫ్రమ్ పే అదర్ బెనిఫిట్స్ డిఏ, ఎన్పిఎస్, గ్రాట్యుటీ, ఎల్టీసీ, రెంట్, ఫ్రీ అకామిడేషన్ ఆర్ హెచ్ఆర్ఏ సబ్సిడైజ్ స్కూలింగ్ ఫర్ ఏ maximum of 2 children at central government rates and medical allowances will be admissible as per సైనిక్ స్కూల్స్ సొసైటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇచ్చారండి, హౌ టు అప్లై అని. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారండి. ఈ లింక్ ద్వారా మాత్రమే మీరైతే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో అలాగే ఇక్కడ ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసిన అభ్యర్థులకి ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకి అయితే కనుక 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే కనుక 250 రూపీస్ మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీరు కూడా ఒకసారి చదవండి. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటారో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే కనుక సో అవి కూడా మీరైతే కనుక అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుంటే అభ్యర్థుల్లో నుంచి స్క్రూటినీ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ ఓన్లీ బీ కాల్డ్ ఫర్ సెలెక్షన్ ప్రొసీజర్ ఆఫ్టర్ స్క్రూటినీ బేస్డ్ ఆన్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. సర్టిఫికేట్స్ మస్ట్ బి అప్లోడెడ్ విత్ ద అప్లికేషన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. అదర్వైజ్ ద అప్లికేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్క్రూటినీ. సో అలాగే సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఎటువంటి నో టీఏడిఏ విల్ బి ఉండవు అనేది చెప్తున్నారు. సో ఇంకా మనకి ఎక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు కూడా అయితే చదవండి. ఒకవేళ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే కనుక అప్లై చేసుకోవాలనుకుంటే కనుక పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మస్ట్ అప్లై త్రూ ఏ ప్రాపర్ ఛానల్ లేదా షెల్ ప్రొవైడెడ్ ఏ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ April 22, 2022 వరకు అయితే ఇచ్చారండి. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసాము. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుద్దనుకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.